గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను డాక్టర్ రాహుల్ నారాయణ మద్ది, మెడికల్ ఆంకాలజిస్ట్, రక్ష క్యాన్సర్ హాస్పిటల్ కరీంనగర్. ప్రతి ప్రతి మంత్ లాగే ఈసారి కూడా వీ షల్ డిస్కస్ ఫ్యూ పాయింట్స్ అబౌట్ అ క్యాన్సర్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైమును దాని ముందుసారి మనము కీమోథెరపీ, అడ్వాన్సెస్ ఇన్ కీమోథెరపీ, సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కీమోథెరపీ, రేడియేషన్ అడ్వాన్సెస్ ఏంటి, కొత్త కొత్త రేడియేషన్స్ ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం లాస్ట్ ఎపిసోడ్ తెలుసుకున్నాము. దిస్ టైమ్ విల్ టాక్ సంథింగ్ అబౌట్ కొలాన్ క్యాన్సర్, పెద్ద పేగుల క్యాన్సర్. అంత ముందు ఎపిసోడ్స్లో కూడా మాట్లాడాను, మళ్ళీ ఒకసారి వీ కెన్ డిస్కస్ ఆన్ దట్. సో ఎందుకంటే చాలా కామన్గా వచ్చే క్యాన్సర్ కొలాన్ క్యాన్సర్, అంటే పెద్ద పేగుల క్యాన్సర్, కోలోరెక్టల్ మ్యాలిగ్నెన్సీ అంటాం. అంటే కొలాన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్ రెండు, అంటే కింది భాగం, ముడ్డి దగ్గర కింది భాగంలో, చాలా కింది భాగంలో వస్తే దాన్ని ఏనో రెక్టమ్ మ్యాలిగ్నెన్సీ అంటాం. కొంచెం పైకి వస్తే రెక్టమ్ క్యాన్సర్ అంటాము. ఇంకాస్త పైకి వస్తే సిగ్మాయిడ్ కొలాన్, కొలాన్ ట్రాన్స్ఫర్, డిసెండింగ్ కొలాన్, ట్రాన్స్వర్స్ కొలాన్, అసెండింగ్ కొలాన్ అని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కొలాన్ ఉంటాయి. అంటే పెద్ద పేగుల్లో రకరకాల ఏరియాస్ ఉంటాయి. దాన్ని బట్టి మనం కొలాన్ క్యాన్సర్ కానీ, రెక్టమ్ క్యాన్సర్ కానీ, ఏనల్ క్యాన్సర్, ఏనోరెక్టల్ క్యాన్సర్ కానీ అంటాం అన్నమాట. సో ఇది బేసికలీ పెద్ద పేగుల క్యాన్సర్. సో ఈ పెద్ద పేగుల క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏముంటాయి? రైట్, జనరల్గా పెద్ద పేగుల క్యాన్సర్ రావడానికి బేసికలీ ఇవన్నీ బ్యాడ్ లక్ క్యాన్సర్స్ అండి. ఈ హ్యాబిట్ని ఇప్పుడు చెప్పబోయే హ్యాబిట్స్ ఉన్న అందరికీ ఈ క్యాన్సర్ రాకపోవచ్చు. మంచి హెల్దీ హ్యాబిట్స్ చేసుకున్న వాళ్ళకి కూడా రావచ్చు. సో బేసికలీ ఇవన్నీ బ్యాడ్ లక్ క్యాన్సర్స్. సో ఊరికే అవగాహన తెలుసుకొని మన శ్రాయశక్తిలో మనం అలాంటి ఛాన్సెస్ రాకుండా అలవాట్లను మార్చుకోవడం మనం చేయాల్సిన పని. సో బేసికలీ ఏంటంటే హై ఫ్యాట్ డయట్, చాలా హై ఫ్యాట్ డయట్ తీసుకోవడము, హై షుగర్ డయట్ తీసుకోవడము, లో ఫైబర్ డయట్ తీసుకోవడము, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడము, స్మోకింగ్ చేయడము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, ఒబేసిటీ, స్థూలకాయం ఎక్కువ ఉండడం, ఇవన్నీ కూడా మెయిన్ కాజెస్ ఆఫ్ కొలాన్ క్యాన్సర్. మళ్ళీ రిపీట్ చేస్తానండి. హై ఫ్యాట్ ఫుడ్, హై షుగర్ ఫుడ్, లో ఫైబర్ ఫుడ్, స్థూలకాయం, చాలా ఒబేసిటీ, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అసలు యాక్టివిటీ లేకుండా, యోగా లేకుండా, ఎక్సర్సైజ్ లేకుండా ఉండడము, స్థూలకాయం ఉండడము, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ టుగెదర్, అండ్ కాన్స్టిపేషన్, మలబద్ధకం. ఏ కారణం వల్ల అయినా మలబద్ధకం క్రానిక్గా ఉంటే అలాంటి పేషెంట్లకు ఈ కొలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వెస్ట్రన్ కంట్రీస్లో కొలాన్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది. ఇండియా కంటే కూడా వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ ఉంటుంది అంటారు. ఈ మధ్యకాలంలో ఇండియాలో కూడా పెరుగుతుంది, బికాజ్ మన లైఫ్ స్టైల్ కూడా వెస్టర్నైజ్డ్ అవుతుంది ఈ మధ్యకాలంలో. సో వెస్టర్న్ లైఫ్ స్టైల్లో ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం స్థూలకాయం మనం అనుకోండి, స్థూలకాయం కూడా ఇండియా కంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ ఉంటుంది. ఒబేసిటీ, కాన్స్టిపేషన్, మనకంటే వాళ్ళకి కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంటుంది. మనం హై ఫైబర్స్ డైట్ ఎక్కువ తీసుకుంటాం, వాళ్ళ లో ఫైబర్ డైట్ తీసుకుంటారు. వాళ్ళు తీసుకునే ఆ బ్రెడ్లో కానీ, ఆ హ్యాంబర్గర్లలో కానీ, సాసేజెస్లో కానీ, బేకన్, ఇవన్నిట్లలో హై ఫైబర్ ఫుడ్ ఉండదు, అంతా లో ఫైబర్ అదంతా కూడా. అండ్ దే ఆర్ కాల్డ్ ప్రాసెస్డ్ మీట్. సో ఈ రెడ్ మీట్ అండ్ ప్రాసెస్డ్ మీట్, రెడ్ మీట్ అంటే పోర్క్ అండ్ బీఫ్ ఉంటుంది ఎక్కువండి. మటన్ రెడ్ మీట్ కింద రాదు, వచ్చినా కూడా అంత ఎఫెక్ట్ ఉండదు. బట్ జనరల్గా పోర్క్ అండ్ బీఫ్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్కువ అది రెడ్ మీట్ కింద వస్తుంది. సో రెడ్ మీట్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్స్ ఆఫ్ ఈ కొలాన్ క్యాన్సర్ ఉంటుంది. సో ఈ రెడ్ మీట్ ఎక్కువ తీసుకోవడం అనేది వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ. అండ్ ప్రాసెస్డ్ మీట్ అంటే దాని లైఫ్ పెంచడానికి, ఒక ఫుడ్ ఐటమ్ ఉందనుకోండి, దాని షెల్ఫ్ లైఫ్ పెంచడానికి, దాని టేస్ట్ పెంచడానికి గల వీళ్ళు యాడ్ చేసే పదార్థాలని యాడ్ చేసి దాన్ని ప్రిజర్వ్ చేస్తే దట్స్ కాల్డ్ ప్రాసెస్డ్ మీట్. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం సాల్ట్ యాడ్ చేయడం కానీ, సాల్టెడ్ ఫుడ్ కానీ, లేకపోతే స్మోక్డ్ ఫుడ్స్ కానీ, వీటన్నిటిని మనం వీ కాల్ ఇట్ యాజ్ ప్రాసెస్డ్ మీట్ అంటాము. హ్యాంబర్గర్స్ కానీ, సాసేజ్, బేకన్, ఇవన్నీ మనం చూస్తున్నాం వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ తింటూ ఉంటారు. సో ప్రాసెస్డ్ మీట్ అండ్ రెడ్ మీట్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ కొలాన్ క్యాన్సర్. అండ్ ఇవి తింటే పూర్తిగా డైజెషన్ కూడా కాదు, మన రెగ్యులర్గా మార్నింగ్ బవెల్ క్లియర్ కాదు, కాన్స్టిపేషన్, మలబద్ధకం ఎక్కువ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇండియాలో మనం ఎస్పెషల్లీ ఇంకా రూరల్ ఏరియాస్లో ఇండియన్ కమోడ్స్ వాడతాం. అంటే ఇండియన్ కమోడ్ వాడము, వెస్ట్రన్ కమోడ్, అక్కడ మనం కూర్చున్న పొజిషన్లోనే లాట్రిన్ పోవడము. ఈ వెస్ట్రన్ కమోడ్తోని కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంటుంది, ఇండియన్ కమోడ్తోని కాన్స్టిపేషన్ తక్కువ ఉంటుంది. సో మలబద్ధకం ఎక్కువ ఉండడం కూడా ఈ కొలాన్ క్యాన్సర్కు కారణం. సో ఇప్పుడు నేను చెప్పిన కారణాలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. హై ఫ్యాట్ ఫుడ్, హై షుగర్ ఫుడ్, లో ఫైబర్ ఫుడ్, మలబద్ధకం, ఎన్నో కారణాల వల్ల మలబద్ధకం ఉండడము, రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్,
అండ్ ఈ ఇండియన్ కామౌడ్ వెస్ట్రన్ కామౌడ్ డిఫరెన్సెస్తో కొంచెం ఉంటుంది. అండ్ ఒబేసిటీ, ఇవన్నీ స్థూలకాయం కానీ స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ కూడా కాజ్ ఆఫ్ కొలాన్ క్యాన్సర్. రైట్. ఈ కొలాన్ క్యాన్సర్ మరి ఏమైనా ఫ్యామిలీస్లో వస్తుందంటే చాలా తక్కువ అండి. మేము చూసే ప్రాక్టీస్లో 100 కేసెస్ చూస్తే ఒక 10% కేసెస్ ఫ్యామిలీస్లో ఉండొచ్చు. ఫెమిలియల్ అడినోమటోసిస్ పాలిపోసిస్ అని ఒక సిండ్రోమ్ ఉంటుంది, అదొక ఫ్యామిలీస్లో తిరుగుతూ ఉంటుంది. ఆ ఫ్యామిలీస్లో కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, కొంచెం ఎర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది. అది జనరల్గా మేము గుర్తుపడతాం అలాంటి కేసులు ఏముంటాయి అనేది. మేము ఫ్యామిలీ హిస్టరీ పేషెంట్ వచ్చినప్పుడు ఫ్యామిలీస్లో ఉందా లేదా, ఫ్యామిలీస్లో ఉందంటే మరి డైరెక్ట్ ఫస్ట్ డిగ్రీ కజిన్కి ఉందా, సెకండ్ డిగ్రీ కజిన్కి ఉందా, అంటే డైరెక్ట్ బ్రదర్కి ఉందా, మదర్కి ఉందా, ఫాదర్కి ఉందా, ఆంట్కి ఉందా, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి ఉందా, ఎవరికి ఈ క్యాన్సర్ వచ్చింది అన్నదాన్ని బట్టి ఇంకా ఏ క్యాన్సర్లు ఉన్నాయి అన్నదాన్ని బట్టి ఆ క్యాన్సర్లు ఈ క్యాన్సర్లు ఇంకేమైనా ఉందా, ఏ ఏజ్లో వచ్చింది, వాళ్ళ లైఫ్ ఎట్లా ఉండే, ఇవన్నీ కూడా మేము కనుక్కొని అది మన ఫ్యామిలీస్లో వచ్చే క్యాన్సర్ కాదా కూడా మేము ఒక నిర్ధారణకు వస్తాం. సో ఈ ఫ్యామిలీస్లో వచ్చే క్యాన్సర్స్, సో ఐ టోల్డ్ యూ ఇట్స్ ఓన్లీ 10% కేసెస్, 5 to 10% కేసెస్లో ఉంటాయి. 90 to 90% ఆఫ్ కేసెస్ జనరల్గా వచ్చే క్యాన్సర్లే. దాని గురించి పెద్ద వరీ అవసరం వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ మరి పెద్ద పెగుల క్యాన్సర్లో లక్షణాలు ఏమి ఉంటాయి, వాట్ ఆర్ ద సిమ్టమ్స్? సో అన్ని క్యాన్సర్స్లో ఉన్నట్టు కామన్ సిమ్టమ్స్ రెండు ఎప్పుడు ఉంటాయండి. జనరల్గా చేత కాకపోవడం, వీక్నెస్, ఫెటీగ్, ఒక కారణం లేకుండా చేత కాకుండా రోజుకి దిగజారిపోవడము, వెయిట్ లాస్, ఆకలి కాకపోవడం. ఈ మూడు అనేవి మనం ఏ క్యాన్సర్ డిస్కస్ చేసుకున్నా కూడా జనరల్గా ఈ మూడు ఉంటూనే ఉంటాయి. ఎస్పెషల్లీ మళ్ళీ ఆహార నాళము, కడుపు క్యాన్సరు, ఎస్పెషల్లీ మళ్ళీ ఆహార నాళము, కడుపు క్యాన్సరు, పెద్ద పెగుల క్యాన్సర్, అంటే మన పొట్టకు సంబంధించిన ఏ భాగంలో ప్రాబ్లం ఉన్నా కూడా ఈ వెయిట్ లాస్ ఉండడము, ఆకలి లేకపోవడము, అండ్ తిన్నా కూడా బరువు తగ్గడము, తినబుద్ధి కాకపోవడం, డిస్టేస్ట్ ఫర్ ఫుడ్, ఆహారం చూస్తే కూడా తినబుద్ధి కాకపోవడం, తింటే వామిటింగ్ సెన్సేషన్ రావడము, అండ్ వెయిట్ లాస్ అవ్వడము, చేత కాకుండా ఉండడం, ఇవన్నీ కూడా వెరీ వెరీ కామన్ సిమ్టమ్స్, అన్ని క్యాన్సర్స్కి కామన్ సిమ్టమ్స్ అండి. సో వెయిట్ లాస్ ఉండడము, ఆకలి కాకపోవడము, ఆకలి తిన్నా కూడా వెయిట్ లాస్ కావడము, చేత కాకపోవడము, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ ఎనీ క్యాన్సర్. అండ్ మన స్పెసిఫిక్గా ఈ కొలాన్ క్యాన్సర్లు ఏముంటాయంటే బ్లీడింగ్ పర్ రెక్టమ్, కింద నుంచి బ్లీడింగ్ అవ్వడము, ఏ సెన్సేషన్, ఏ ప్రాబ్లం లేకుండా మామూలుగా బ్లీడింగ్ అవ్వడము, డ్రాప్స్ కాబడడం, లేకపోతే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, మోషన్తో మిక్స్ అయిపోయి బ్లీడింగ్ రావడము, లూజ్ మోషన్స్ రావడము, మలబద్ధకం ఉండడము, మోషన్ పోతున్నప్పుడు చాలా కడుపులో పిసికినట్టుగా నొప్పి రావడము, లేకపోతే మోషన్ రాకుండా మోషన్ ఆగిపోయి కడుపులో పిసికినట్టుగా ఉండడము, ఇవి ఎక్కువైతే మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొలాన్ క్యాన్సర్లో వస్తాయి. సో వెయిట్ లాస్, ఆకలి లేకపోవడము, చేత కాకపోవడము, మోషన్లో బ్లడ్ పోవడము, అది చిన్న చిన్న చుక్కల్లాగా రావడము, లేకపోతే మోషన్లో మిక్స్ అయ్యి రావడము, లూజ్ మోషన్స్ రావడము, మలబద్ధకం రావడము. కొంతమందికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఓన్లీ బ్లడ్ తగ్గిపోతుంటుందండి. బేసికల్ బ్లడ్ ఎందుకు తగ్గుతుందంటే ఫుడ్ లేకపోవడము, ప్లస్ ఆ మోషన్లో కూడా మన కంటికి కనబడకుండా చిన్న లైట్గా బ్లడ్ పోతుంటే కూడా ఈ పేషెంట్స్కి బాడీలో బ్లడ్ తక్కువపోయి నీరసం వస్తుంటుంది. ఇంకొంతమందికి ఈ స్టూల్ అనేది, లెట్రిన్ అనేది బ్లాక్ కలర్లో వస్తుంటుంది, మలీనా అంటారు దాన్ని. సో ఇవన్నీ కూడా పెద్ద పెగుల క్యాన్సర్ లక్షణాలు. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనం ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సో ఈ లక్షణాలు ఉండగానే మనం క్యాన్సర్ ఉంది అని మనం అనుకోవడానికి లేదు. సో బేసికలీ ఈ లక్షణాలు వస్తే ఫస్ట్ మీ సర్జన్ని కానీ, మీ ఫిజిషియన్ని కానీ, ఒక గ్యాస్ట్రెంటాలజిస్ట్ని కలుస్తారు. కలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆ సిమ్టమ్స్ బట్టి మరి కారణము ఇదేనా, లేకపోతే ఏమన్నా ఊరికే పైల్స్ ఏమన్నా ఉందా, లేకపోతే లోపల పెద్ద పెగుల నుంచే వస్తుందా, రక్తం తగ్గడానికి వేరే ఏమైనా కారణాలు ఉన్నాయో వాళ్ళు చూస్తారు. సో జనరల్గా చాలామందికి యాంటీబయాటిక్ లేకపోతే ఒక లూజ్ మోషన్స్ కొన్ని మందులు ఇచ్చి చూడమంటారు. ఒక 3-4 days అయినాయి, 5 days అయింది, 7 days, 10 days, 15 days అయినా కూడా తగ్గకపోతే అప్పుడు నెక్స్ట్ మీకు ఇమీడియట్గా చేసే టెస్ట్ ఏముంటుందంటే ఇట్ ఈస్ కాల్డ్ కొల్నోస్కోపీ, సిగ్మాయిడోస్కోపీ ఆర్ కొల్నోస్కోపీ. ఈ కొల్నోస్కోపీతో ఏం చేస్తారంటే లోపలికి ముడ్డి లోపల నుంచి ఒక ట్యూబ్ లాగా ఉంటుంది, ఒక ట్యూబ్ లాగా, వైర్ లాగా ట్యూబ్ లాగా ఉంటుంది, అది లోపలికి పంపించి ఆ ఏరియా మొత్తం చూస్తారండి. టీవీలో డైరెక్ట్ విజన్ అది. సో ఈ కొల్నోస్కోపీ అనేది ఒక డైరెక్ట్ వీడియో, లోపలికి ఒక ట్యూబ్ లాగా వేసి మొత్తం చూస్తూ ఉంటారు. ఎక్కడన్నా అనుమానాస్పదంగా ఏమన్నా కనబడింది అనుకోండి, అక్కడ నుంచి బయాప్సీ తీస్తారు, చిన్న ముక్క తీసి పరీక్ష పంపిస్తారు. సో ఈ లక్షణాలు, ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు ఏదైతే ఈ లూజ్ మోషన్స్ రావడము, బ్లడ్ రావడము, బ్లడ్ అండ్ మోషన్ రెండు మిక్స్ అయ్యి రావడము, మోషన్ పోతుంటే నొప్పి రావడం, ఇవన్నీ కూడా క్యాన్సర్లోనే ఉంటాయని రూల్ ఏం లేదండి. టీబీలో ఉండొచ్చు, పెద్ద పేగుల్లో టీబీ ఉండొచ్చు, కొన్ని జబ్బులు ఉంటాయి, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటారు, అంటే క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కోలైటిస్ అని. ఈ రెండు జబ్బుల్లో కూడా
ఫ్యూచర్లో దురదృష్టవంతులకు కొంచెం క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. సో ఆ 2 జబ్బుల్లో గానీ, టీబీలో గానీ కూడా ఈ లూజ్ మోషన్‌లు, బ్లడ్ రావడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో అక్కడ లోపల అనుమానాస్పదంగా కనబడంగానే అది క్యాన్సర్ అనుకోవడానికి లేదు. అనుమానాస్పదంగా ఉంటే ఒక చిన్న ముక్క తీసి పరీక్ష చేస్తారు. సో ముక్క తీసి బయటకు వచ్చేస్తారు, అది బయాప్సీకి పంపించేస్తారు. అండ్ పేషెంట్‌ని మళ్ళీ వేరే లక్షణాలు కూడా కనుక్కోవాలండి. ఇప్పుడు జనరల్‌గా ఈ పెద్ద పేగుల క్యాన్సర్ ఒకవేళ ఎక్కువైందనుకోండి, లివర్‌కి పాకడం కానీ, లంగ్స్‌కి కానీ పాకడము ఎక్కువ జరుగుతుంటుంది. సో ఏమన్నా జాండీస్ లాగా ఉందా, లేకపోతే బాగా నీరసంగా ఉందా, ఏమన్నా దమ్ము, దగ్గు, ఛాతీలో ఏమైనా వాటర్ వచ్చి దమ్ము తీసుకోవడం కష్టంగా ఉంది, ఇవన్నీ కూడా లక్షణాలు చూస్తాం. కొలాన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగుల క్యాన్సర్, కోలోరెక్టల్ మ్యాలిగ్నెన్సీ అంటాం. అంటే కొలాన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్ రెండు అంటే కింది భాగం, ముడ్డి దగ్గర కింది భాగంలో, చాలా కింది భాగంలో వస్తే దాన్ని ఏనోరెక్టమ్ మ్యాలిగ్నెన్సీ అంటాం. కొంచెం పైకి వస్తే రెక్టమ్ క్యాన్సర్ అంటాము. ఇంకాస్త పైకి వస్తే సిగ్మాయిడ్ కొలాన్ డిసెండింగ్ కొలాన్, ట్రాన్స్వర్స్ కొలాన్, అసెండింగ్ కొలాన్ అని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కొలాన్ ఉంటాయి. అంటే పెద్ద పేగుల్లో రకరకాల ఏరియాస్ ఉంటాయి. దాన్ని బట్టి మనం కొలాన్ క్యాన్సర్ కానీ, రెక్టమ్ క్యాన్సర్ కానీ, ఏనల్ క్యాన్సర్, ఏనోరెక్టల్ క్యాన్సర్ కానీ అంటాం అన్నమాట. సో ఇది బేసికలీ పెద్ద పేగుల క్యాన్సర్. సో ఈ పెద్ద పేగుల క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏముంటాయి? రైట్, జనరల్గా పెద్ద పేగుల క్యాన్సర్ రావడానికి బేసికలీ ఇవన్నీ బ్యాడ్ లక్ క్యాన్సర్స్ అండి. ఈ హ్యాబిట్ని ఇప్పుడు చెప్పబోయే హ్యాబిట్స్ ఉన్న అందరికీ ఈ క్యాన్సర్ రాకపోవచ్చు. మంచి హెల్దీ హ్యాబిట్స్ చేసుకున్న వాళ్ళకు కూడా రావచ్చు. సో బేసికలీ ఇవన్నీ బ్యాడ్ లక్ క్యాన్సర్స్. సో ఊరికే అవగాహన తెలుసుకొని మన శ్రాయశక్తిలో మనం అలాంటి ఛాన్సెస్ రాకుండా అలవాట్లను మార్చుకోవడం మనం చేయాల్సిన పని. సో బేసికలీ ఏంటంటే హై ఫ్యాట్ డయట్, చాలా హై ఫ్యాట్ డయట్ తీసుకోవడము, హై షుగర్ డయట్ తీసుకోవడము, లో ఫైబర్ డయట్ తీసుకోవడము, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడము, స్మోకింగ్ చేయడము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, ఒబేసిటీ, స్థూలకాయం ఎక్కువ ఉండడం, ఇవన్నీ కూడా మెయిన్ కాజెస్ ఆఫ్ కొలాన్ క్యాన్సర్. మళ్ళీ రిపీట్ చేస్తానండి. హై ఫ్యాట్ ఫుడ్, హై షుగర్ ఫుడ్, లో ఫైబర్ ఫుడ్, స్థూలకాయం, చాలా ఒబేసిటీ, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్, యాక్టివిటీ లేకుండా, యోగా లేకుండా, ఎక్సర్సైజ్ లేకుండా ఉండడము, స్థూలకాయం ఉండడము, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ టుగెదర్, అండ్ కాన్స్టిపేషన్, మలబద్ధకం. ఏ కారణం వల్ల అయినా మలబద్ధకం క్రానిక్గా ఉంటే అలాంటి పేషెంట్లకు ఈ కొలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వెస్ట్రన్ కంట్రీస్లో కొలాన్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది. ఇండియా కంటే కూడా వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ ఉంటుంది అంటారు. ఈ మధ్యకాలంలో ఇండియాలో కూడా పెరుగుతుంది. బికాజ్ మన లైఫ్ స్టైల్ కూడా వెస్టర్నైజ్డ్ అవుతుంది ఈ మధ్యకాలంలో. సో వెస్టర్న్ లైఫ్ స్టైల్లో ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం స్థూలకాయం మనం అనుకోండి. స్థూలకాయం కూడా ఇండియా కంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ ఉంటుంది. ఒబేసిటీ, కాన్స్టిపేషన్, మనకంటే వాళ్ళకి కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంటుంది. మనం హై ఫైబర్స్ డైట్ ఎక్కువ తీసుకుంటాం, వాళ్ళ లో ఫైబర్ డైట్ తీసుకుంటారు. వాళ్ళు తీసుకునే ఆ బ్రెడ్లో కానీ, ఆ హ్యాంబర్గర్లలో కానీ, సాసేజెస్లో కానీ, బేకన్, ఇవన్నిట్లలో హై ఫైబర్ ఫుడ్ ఉండదు, అంతా లో ఫైబర్ అదంతా కూడా. అండ్ దే ఆర్ కాల్డ్ ప్రాసెస్డ్ మీట్. సో ఈ రెడ్ మీట్ అండ్ ప్రాసెస్డ్ మీట్, రెడ్ మీట్ అంటే పోర్క్ అండ్ బీఫ్ ఉంటుంది ఎక్కువండి. మటన్ రెడ్ మీట్ కింద రాదు, వచ్చినా కూడా అంత ఎఫెక్ట్ ఉండదు. బట్ జనరల్గా పోర్క్ అండ్ బీఫ్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్కువ అది రెడ్ మీట్ కింద వస్తుంది. సో రెడ్ మీట్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్స్ ఆఫ్ ఈ కొలాన్ క్యాన్సర్ ఉంటుంది. సో ఈ రెడ్ మీట్ ఎక్కువ తీసుకోవడం అనేది వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ. అండ్ ప్రాసెస్డ్ మీట్ అంటే దాని లైఫ్ పెంచడానికి, ఒక ఫుడ్ ఐటమ్ ఉందనుకోండి, దాని షెల్ఫ్ లైఫ్ పెంచడానికి, దాని టేస్ట్ పెంచడానికి గల వీళ్ళు యాడ్ చేసే పదార్థాలని యాడ్ చేసి దాన్ని ప్రిజర్వ్ చేస్తే దట్స్ కాల్డ్ ప్రాసెస్డ్ మీట్. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం సాల్ట్ యాడ్ చేయడం కానీ, సాల్టెడ్ ఫుడ్ కానీ, లేకపోతే స్మోక్డ్ ఫుడ్స్ కానీ, వీటన్నిటిని మనం వీ కాల్ ఇట్ యాజ్ ప్రాసెస్డ్ మీట్ అంటాము. హ్యాంబర్గర్స్ కానీ, సాసేజ్, బేకన్, ఇవన్నీ మనం చూస్తున్నాం వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ తింటూ ఉంటారు. సో ప్రాసెస్డ్ మీట్ అండ్ రెడ్ మీట్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ కొలాన్ క్యాన్సర్. అండ్ ఇవి తింటే పూర్తిగా డైజెషన్ కూడా కాదు, మన రెగ్యులర్గా మార్నింగ్ బవెల్ క్లియర్ కాదు, కాన్స్టిపేషన్, మలబద్ధకం ఎక్కువ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇండియాలో మనం ఎస్పెషల్లీ ఇంకా రూరల్ ఏరియాస్లో ఇండియన్ కమోడ్స్ వాడతాం. అంటే ఇండియన్ కమోడ్ వాడడము, వెస్ట్రన్ కమోడ్, అక్కడ మనం కూర్చున్న పొజిషన్లోనే లాట్రిన్ పోవడము. ఈ వెస్ట్రన్ కమోడ్తోని కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంటుంది, ఇండియన్ కమోడ్తోని కాన్స్టిపేషన్ తక్కువ ఉంటుంది. సో మలబద్ధకం ఎక్కువ ఉండడం కూడా ఈ కొలాన్ క్యాన్సర్కు కారణం. సో ఇప్పుడు నేను చెప్పిన కారణాలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. హై ఫ్యాట్ ఫుడ్, హై షుగర్ ఫుడ్, లో ఫైబర్ ఫుడ్, మలబద్ధకం, ఎన్నో కారణాల వల్ల మలబద్ధకం ఉండడము, రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్,
అండ్ ఈ ఇండియన్ కమోడ్ వెస్ట్రన్ కమోడ్ డిఫరెన్సెస్తో కొంచెం ఉంటుంది. అండ్ ఒబేసిటీ, ఇవన్నీ స్థూలకాయం కానీ స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ కూడా కాజ్ ఆఫ్ కొలాన్ క్యాన్సర్. రైట్. ఈ కొలాన్ క్యాన్సర్ మరి ఏమైనా ఫ్యామిలీస్లో వస్తుందంటే చాలా తక్కువ అండి. మేము చూసే ప్రాక్టీస్లో 100 కేసెస్ చూస్తే ఒక 10% కేసెస్ ఫ్యామిలీస్లో ఉండొచ్చు. ఫెమిలియల్ అడినోమటోసిస్ పాలిపోస్ అని ఒక సిండ్రోమ్ ఉంటుంది, అదొక ఫ్యామిలీస్లో తిరుగుతూ ఉంటుంది. ఆ ఫ్యామిలీస్లో కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, కొంచెం ఎర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది. అది జనరల్గా మేము గుర్తుపడతాం అలాంటి కేసులు ఏముంటాయి అనేది. మేము ఫ్యామిలీ హిస్టరీ పేషెంట్ వచ్చినప్పుడు ఫ్యామిలీస్లో ఉందా లేదా, ఫ్యామిలీస్లో ఉందంటే మరి డైరెక్ట్ ఫస్ట్ డిగ్రీ కజిన్కి ఉందా, సెకండ్ డిగ్రీ కజిన్కి ఉందా, అంటే డైరెక్ట్ బ్రదర్కి ఉందా, మదర్కి ఉందా, ఫాదర్కి ఉందా, ఆంట్కి ఉందా, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి ఉందా, ఎవరికి ఈ క్యాన్సర్ వచ్చింది అన్నదాన్ని బట్టి ఇంకే ఏ క్యాన్సర్లు ఉన్నాయి అన్నదాన్ని బట్టి ఆ క్యాన్సర్లు ఈ క్యాన్సర్లు ఇంకేమైనా ఉందా, ఏ ఏజ్లో వచ్చింది, వాళ్ళ లైఫ్ ఎట్లా ఉండే, ఇవన్నీ కూడా మేము కనుక్కొని అది మన ఫ్యామిలీస్లో వచ్చే క్యాన్సర్ కాదా కూడా మేము ఒక నిర్ధారణకు వస్తాం. సో ఈ ఫ్యామిలీస్లో వచ్చే క్యాన్సర్స్, సో ఐ టోల్డ్ యూ ఇట్స్ ఓన్లీ 10% కేసెస్, 5 to 10% కేసెస్లో ఉంటాయి. 90 to 90% ఆఫ్ కేసెస్ జనరల్గా వచ్చే క్యాన్సర్లే. సో దాని గురించి పెద్ద వరి అవసరం లేదు. సో నెక్స్ట్ ఏంటంటే మరి పెద్ద పెగుల క్యాన్సర్లో లక్షణాలు ఏమి ఉంటాయి, వాట్ ఆర్ ద సిమ్టమ్స్? సో అన్ని క్యాన్సర్స్లో ఉన్నట్టు కామన్ సిమ్టమ్స్ రెండు ఎప్పుడు ఉంటాయండి. జనరల్గా చేత కాకపోవడం, వీక్నెస్, ఫెటీగ్, ఒక కారణం లేకుండా చేత కాకుండా రోజుకి దిగజారిపోవడము, వెయిట్ లాస్, ఆకలి కాకపోవడం, ఈ మూడు అనేవి మనం ఏ క్యాన్సర్ డిస్కస్ చేసుకున్నా కూడా జనరల్గా ఈ మూడు ఉంటూనే ఉంటాయి. ఎస్పెషల్లీ మళ్ళీ ఆహార నాళము, కడుపు క్యాన్సరు, ఎస్పెషల్లీ మళ్ళీ ఆహార నాళము, కడుపు క్యాన్సరు, పెద్ద పెగుల క్యాన్సర్, అంటే మన పొట్టకు సంబంధించిన ఏ భాగంలో ప్రాబ్లం ఉన్నా కూడా ఈ వెయిట్ లాస్ ఉండడము, ఆకలి లేకపోవడము, అండ్ తిన్నా కూడా బరువు తగ్గడము, తినబుద్ధి కాకపోవడం, డిస్టేస్ట్ ఫర్ ఫుడ్, ఆహారం చూస్తే కూడా తినబుద్ధి కాకపోవడము, తింటే వామిటింగ్ సెన్సేషన్ రావడము, అండ్ వెయిట్ లాస్ అవ్వడము, చేత కాకుండా ఉండడం, ఇవన్నీ కూడా వెరీ వెరీ కామన్ సిమ్టమ్స్, అన్ని క్యాన్సర్స్కి కామన్ సిమ్టమ్స్ అండి. సో వెయిట్ లాస్ ఉండడము, ఆకలి కాకపోవడము, ఆకలి తిన్నా కూడా వెయిట్ లాస్ కావడము, చేత కాకపోవడము, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ ఎనీ క్యాన్సర్. అండ్ మన స్పెసిఫిక్గా ఈ కొలాన్ క్యాన్సర్లు ఏముంటాయంటే బ్లీడింగ్ పర్ రెక్టమ్, కింద నుంచి బ్లీడింగ్ అవ్వడము, ఏ సెన్సేషన్, ఏ ప్రాబ్లం లేకుండా మామూలుగా బ్లీడింగ్ అవ్వడము, డ్రాప్స్ కాబడడం, లేకపోతే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, మోషన్తో మిక్స్ అయిపోయి బ్లీడింగ్ రావడము, లూజ్ మోషన్స్ రావడము, మలబద్ధకం ఉండడము, మోషన్ పోతున్నప్పుడు చాలా కడుపులో పిసికినట్టుగా నొప్పి రావడము, లేకపోతే మోషన్ రాకుండా మోషన్ ఆగిపోయి కడుపులో పిసికినట్టుగా ఉండడము, ఇవి ఎక్కువైతే మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొలాన్ క్యాన్సర్లో వస్తాయి. సో వెయిట్ లాస్, ఆకలి లేకపోవడము, చేత కాకపోవడము, మోషన్లో బ్లడ్ పోవడము, అది చిన్న చిన్న చుక్కల్లాగా రావడము, లేకపోతే మోషన్లో మిక్స్ అయ్యి రావడము, లూజ్ మోషన్స్ రావడము, మలబద్ధకం రావడము. కొంతమందికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఓన్లీ బ్లడ్ తగ్గిపోతుంటుందండి. బేసికల్ బ్లడ్ ఎందుకు తగ్గుతుందంటే ఫుడ్ లేకపోవడము, ప్లస్ ఆ మోషన్లో కూడా మన కంటికి కనబడకుండా చిన్న లైట్గా బ్లడ్ పోతుంటే కూడా ఈ పేషెంట్స్కి బాడీలో బ్లడ్ తక్కువై నీరసం వస్తుంటుంది. ఇంకొంతమందికి ఈ స్టూల్ అనేది, లెట్రిన్ అనేది బ్లాక్ కలర్లో వస్తుంటుంది, మలీనా అంటారు దాన్ని. సో ఇవన్నీ కూడా పెద్ద పెగుల క్యాన్సర్ లక్షణాలు. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనం ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సో ఈ లక్షణాలు ఉండగానే మనం క్యాన్సర్ ఉంది అని మనం అనుకోవడానికి లేదు. సో బేసికలీ ఈ లక్షణాలు వస్తే ఫస్ట్ మీ సర్జన్ని కానీ, మీ ఫిజిషియన్ని కానీ, ఒక గ్యాస్ట్రెంటాలజిస్ట్ని కలుస్తారు. కలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆ సిమ్టమ్స్ బట్టి మరి కారణము ఇదేనా, లేకపోతే ఏమన్నా ఊరికే పైల్స్ ఏమన్నా ఉందా, లేకపోతే లోపల పెద్ద పెగుల నుంచే వస్తుందా, రక్తం తగ్గడానికి వేరే ఏమైనా కారణాలు ఉన్నాయో వాళ్ళు చూస్తారు. సో జనరల్గా చాలామందికి యాంటీబయాటిక్ లేకపోతే ఒక లూజ్ మోషన్స్ కొన్ని మందులు ఇచ్చి చూడమంటారు. ఒక 3-4 days అయినాయి, 5 days అయింది, 7 days, 10 days, 15 days అయినా కూడా తగ్గకపోతే అప్పుడు నెక్స్ట్ మీకు ఇమీడియట్గా చేసే టెస్ట్ ఏముంటుందంటే ఇట్ ఈస్ కాల్డ్ కొల్నోస్కోపీ, సిగ్మాయిడోస్కోపీ ఆర్ కొల్నోస్కోపీ. ఈ కొల్నోస్కోపీతో ఏం చేస్తారంటే లోపలికి ముడ్డి లోపల నుంచి ఒక ట్యూబ్ లాగా ఉంటుంది, ఒక ట్యూబ్ లాగా, వైర్ లాగా ట్యూబ్ లాగా ఉంటుంది, అది లోపలికి పంపించి ఆ ఏరియా మొత్తం చూస్తారండి. టీవీలో డైరెక్ట్ విజన్ అది. సో ఈ కొల్నోస్కోపీ అనేది ఒక డైరెక్ట్ వీడియో, లోపలికి ఒక ట్యూబ్ లాగా వేసి మొత్తం చూస్తూ ఉంటారు. ఎక్కడన్నా అనుమానాస్పదంగా ఏమన్నా కనబడింది అనుకోండి, అక్కడ నుంచి బయాప్సీ తీస్తారు, చిన్న ముక్క తీసి పరీక్ష పంపిస్తారు. సో ఈ లక్షణాలు, ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు ఏదైతే ఈ లూజ్ మోషన్స్ రావడము, బ్లడ్ రావడము, బ్లడ్ అండ్ మోషన్ రెండు మిక్స్ అయ్యి రావడము, మోషన్ పోతుంటే నొప్పి రావడం, ఇవన్నీ కూడా క్యాన్సర్లోనే ఉంటాయని రూల్ ఏం లేదండి. టీబీలో ఉండొచ్చు, పెద్ద పేగుల్లో టీబీ ఉండొచ్చు, కొన్ని జబ్బులు ఉంటాయి, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటారు, అంటే క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కోలైటిస్ అని. ఈ రెండు జబ్బుల్లో కూడా
ఫ్యూచర్లో దురదృష్టవంతులకు కొంచెం క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. సో ఆ 2 జబ్బుల్లో కానీ టీబీలో కానీ కూడా ఈ లూజ్ మోషన్లు బ్లడ్ రావడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో అక్కడ లోపల అనుమానాస్పదంగా కనబడగానే అది క్యాన్సర్ అనుకోవడానికి లేదు. అనుమానాస్పదంగా ఉంటే ఒక చిన్న ముక్క తీసి పరీక్ష చేస్తారు. సో ముక్క తీసి బయటకు వచ్చేస్తారు, అది బయాప్సీకి పంపించేస్తారు. అండ్ పేషెంట్ని మళ్ళీ వేరే లక్షణాలు కూడా కనుక్కోవాలండి. ఇప్పుడు జనరల్గా ఈ పెద్ద పేగుల క్యాన్సర్ ఒకవేళ ఎక్కువైంది అనుకోండి, లివర్కి పాకడం కానీ లంగ్స్కి కానీ పాకడము ఎక్కువ జరుగుతుంటుంది. సో ఏమన్నా జాండీస్ లాగా ఉందా, లేకపోతే బాగా నీరసంగా ఉందా, ఏమన్నా దమ్ము దగ్గు, ఛాతీలో ఏమైనా వాటర్ వచ్చి దమ్ము తీసుకోవడం కష్టంగా ఉంది, ఇవన్నీ కూడా లక్షణాలు చూస్తున్నాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా కూడా చూసుకోవాలి. ఓకే, దెన్ బయాప్సీ అయిపోయాక బయాప్సీ రిపోర్ట్ అది క్యాన్సర్ అని వస్తే దాన్ని మరి అది క్యాన్సరా కాదా అని డబుల్ కన్ఫర్మేషన్ కోసము, ప్లస్ ఏ వెరైటీ ఆఫ్ క్యాన్సర్, అడినో క్యాన్సరా, అడినో స్క్వామస్ క్యాన్సరా, కింది భాగం ముడ్డి కింది భాగంలో అయితే స్క్వామస్ సెల్ కార్సినోమా ఒకటి వస్తుంది, న్యూరో ఎండోక్రైన్ మ్యాలిగ్నెన్సీస్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ స్టోమల్ ట్యూమర్, రకరకాల ట్యూమర్స్ ఉంటాయండి, క్యాన్సర్లు ఉంటాయి. సో ఈ క్యాన్సర్ అని తెలవగానే ఇది నిజంగా వాళ్ళు చెప్పిన క్యాన్సరేనా లేకపోతే ఇంకేమైనా మోడల్స్ ఉన్నాయా అని కూడా మనం తెలుసుకోవాలి. సో దానికోసం ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ అని ఒక టెస్ట్ చేస్తారు. ఆ ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీలో ఇది ఎటువంటి టైప్ ఆఫ్ క్యాన్సర్ మనకు ఫైనల్గా తెలిసిపోతుంది. సో ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ కూడా వచ్చిన తర్వాత మనం ఒక స్కాన్ చేసుకోవచ్చు. పెట్ స్కాన్ ఉంటుంది. పెట్ స్కాన్లో ఏం తెలుస్తుందంటే మరి బయాప్సీ తీసిన ఒక ఏరియాలోనే క్యాన్సర్ ఉందా లేకపోతే ఇంకెక్కడ ఉందా, పొట్ట భాగంలో వేరే భాగంలో ఉందా, పొట్ట భాగంలో ఇంకా అటు ఇటు ఏమైనా ఉందా, లంగ్స్లో ఉందా, లివర్లో ఉందా, స్కిన్ మీద ఉందా, బోన్కి ఏమైనా స్ప్రెడ్ అయిందా, ఇవన్నీ కూడా ఒకటే షాట్లో ఈ పెట్ స్కాన్లో మనకు బయటపడుతుంది. సో పెట్ స్కాన్లో మనము స్టేజ్ 1, 2, 3, 4 అని మనం స్టేజ్ చేసుకోవచ్చు. ఈ స్టేజింగ్ అయిపోయిన తర్వాత ఏ స్టేజ్లో ఈ జబ్బు ఉన్నది అన్న దాన్ని బట్టి మరి ఆ పేషెంట్ సర్జరీకి పోతారా, కీమోథెరపీ పోతారా, రేడియేషన్ పోతారా, రేడియేషన్ ప్లస్ కీమోథెరపీ ఇస్తామా, మరి పేషెంట్ ఫిట్నెస్ బాగుంటే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఫిట్నెస్ బాగాలేకపోతే ట్రీట్మెంట్ చేయరాదు. సో అవన్నీ కూడా మనం ఫర్దర్గా పెట్ స్కాన్ వచ్చిన తర్వాత ఈ రిపోర్ట్ కూడా క్యాన్సర్ అని తేలిన తర్వాత మనం ఒక డెసిషన్కి వచ్చేది. సో ఇవన్నీ కూడా మనం విల్ టాక్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు మనం తెలుసుకున్న దాంట్లో కారణాలు ఏంటి, మన కొలాన్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటి, ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే వస్తుంది, లక్షణాలు ఏంటి, నిర్ధారణ ఎలా చేస్తారు, స్టేజింగ్ ఎలా చేస్తారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం స్టేజింగ్ ఎలా చేస్తారు, ఇంకే టెస్టులు చేసుకోవచ్చు, అండ్ ఇంకా అడ్వాన్సెస్ ఇన్ టెస్టింగ్ ఏమున్నాయి, ఫర్దర్గా సర్జరీ ఎలా ఉంటుంది, రేడియేషన్ ఎలా ఉంటుంది, కీమోథెరపీ ఎలా ఉంటుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్ యూ.